మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. రుచికరమైన వంటకాల్ని అలాగే అందమైన కార్వింగ్స్ ని ప్రతిరోజు మీకు చూపిస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ప్రతిరోజు మీరు కోరే మంచి మంచి వంటల్ని ఫాస్ట్ గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మా షెఫ్ మీకు చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరుతున్నారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. సో రోజులాగే ఈ రోజు కూడా మనకు చాలా మెయిల్స్ వచ్చాయి, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసాము, చెప్పంటారా? చెప్పండి. ఓకే. రాజనందిని గారు, పాలకూరతో ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. పాలకూరతో చాలా చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చండి. అంటే ఇదివరకు కూడా మనం చూపించాం, వడలు కానీ లేదా కొన్ని పునుగులు లాంటివి ఇలా చూపించాం. సో ఇంకొంచెం డిఫరెంట్ గా చూపిస్తాను ఈరోజు. అవునా? సో అది కూడా ఒక దాల్ కాంబినేషన్ లో మంచూరియా చేస్తుంది. సో పాలక్ దాల్ తో మంచూరియా. పాలక్ దాల్ మంచూరియా. ఎస్. వావ్, ఇదేదో బాగుందండి. సో మరి పాలక్ దాల్ మంచూరియాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలక్ దాల్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, బియ్యం పిండి 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, సోయా సాస్ 1 టేబుల్ స్పూను, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూను, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూను, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. పాలక్ దాల్ మంచూరియాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రాజు గారు, తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే. బౌల్ ఇస్తారా? తప్పకుండా. సో ఇక్కడ పెసరపప్పును కనీసం 1 గంట సేపు నానబెట్టేసుకోవాలండి. ఓకే. సో దాల్ అన్నారు కాబట్టి ఇక్కడ పెసరపప్పు యూజ్ చేస్తాం. అవునండి. ఓకే. సో నానబెట్టిన తర్వాత దీన్ని కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. పెసరపప్పు 1 అవర్ నానబెట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అవునండి. ఓకే. సో నెక్స్ట్ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనం ముందుగానే ఆయిల్ పెట్టేస్తున్నారా? సో ఇక్కడ ఆయిల్ కాగేలోపు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు అంట. ఎస్. సో దీంట్లో సన్నగా తరిగిన పాలకూర, అల్లం అండి. ఓకే. సన్నగా తరిగిన అల్లం, అలాగే ఉప్పు, బియ్యం పిండి. ఓకే. కొంచెం క్రిస్పీనెస్ రావడానికి అండి. అవునండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇదేదో కొంచెం చూడడానికి ఈజీగానే అనిపిస్తుందండి. ఈజీగానే ఉంటుందండి. ఓకే. సో దీని తర్వాత ప్రాసెస్ మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునే మంచూరియా ప్రాసెస్. సో పాలక్తో ఏదైనా స్నాక్ ఐటమ్ చూపించండి అనగానే ఇమీడియట్ గా మీకు ఈ ఐటమ్ గుర్తొచ్చింది, ఎందుకు ఇలా చేయొచ్చు అని చెప్పేసి. అంటే కొంచెం కాంబినేషన్ ఆఫ్ ఫ్లేవర్స్. మిగతా అంటే అందరూ చేసుకుంటూ ఉంటారు, ఇదైతే కొంచెం వెరైటీగా. ఓకే. సో కొంచెం మంచూరియా బాల్స్ వచ్చే విధంగా కొంచెం గట్టిగా తడుపుకోవాలి. అవునండి. ఓకే. ఇది బాగా మిక్స్ చేసుకోవాలనుకుంటాను. అవునండి. అలాగే ఆయిల్ కూడా హీట్ అవ్వాలేమో. మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. తప్పకుండా. ఓకే. మరి మీ అందరి కోసం ఇప్పుడు ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సాఫ్ట్గా ఉండే బ్రెడ్ని కట్ చేసేటప్పుడు అది విడిపోతూ ఉంటుంది. అలా విడిపోకుండా ఉండాలి అంటే కట్ చేసే ముందు చాకుని కొద్దిగా వేడి చేసి కట్ చేస్తే బ్రెడ్ విడిపోకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. కలపడం అయిపోయిందండి. రెడీ అయిపోయిందండి. నూనె కూడా వేడి అయిపోయింది. ఇంకా మంచూరియా వేసుకోవడమేనా? ఇలా చిన్న చిన్నగా బాల్ షేప్ లో చేసుకుందాం. సో నూనె బాగా కాలిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఎస్. సో ఇలా మీరు పాలక్ స్నాక్ అనగానే నార్మల్గా మీరు ఈ టైప్ మంచూరియా అని చెప్పేసి అన్నారు కదండి, పాలక్ దాల్ మంచూరియా. ఈ దాల్ మీరు పెసరపప్పు యూజ్ చేశారు. పెసరపప్పు కాకుండా వేరే ఏమైనా యూజ్ చేసుకోవచ్చా? శనగపప్పుతో కూడా వస్తుంది. శనగపప్పుతో కూడా. ఓకే. సో ఇది మనం అటువైపు మార్చేసి ఓకే నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేస్తామండి. సో దీంట్లో కూడా కొద్దిగా నూనె పోసుకుని ఓకే దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో మంచూరియాకి కొంచెం గ్రేవీ టైప్ అండి ఇది. అంటే జస్ట్ మనం వెట్గానే చేయాలి, డ్రైగా చేస్తాం. ఓకే ఓకే. సో దీన్నే మనం కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ టొమాటో సాస్ అండి, కొద్దిగా సోయా సాస్, అలాగే చిల్లీ సాస్. ఓకే. సో ఇక్కడ మంచూరియా ఈ బాల్స్ వేగేలోపు అది కూడా ప్రిపేర్ అయిపోతుంది. టొమాటో, చిల్లీ అండ్ సోయా. సోయా. ఓకే.
సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, ఓకే కొద్దిగా మిరియాల పొడి. ఓకే సో అవి కూడా అయిపోవచ్చు. అయిపోయాయా? ఇదే కలర్ లో ఉంటాయండి, ఇంకొంచెం వేగాలేమో? సరిపోతుంది. సరిపోతుందా? సో దీంట్లో వేసేస్తారా? యా. సో ఇప్పుడు కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు కలిపేసుకుని సో మొత్తం మంచూరియా మొత్తం ఎస్. మసాలా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కరెక్ట్ మంచూరియా షేప్ వచ్చేసింది. సో రెడీ అయిపోయిందండి. ప్లేట్ ఇస్తారా? తప్పకుండా. నార్మల్ అన్ని మంచూరియాల టేస్ట్ తెలుసండి. సో ఈ దాల్తో, ఈ పాలక్ దాల్తో చేసిన మంచూరియా టేస్ట్ ఎలా ఉంటుందో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పెసరపప్పు కాబట్టి కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. బాగుంటుంది. ఓకే. చివరిగా కొత్తిమీర. మామూలుగా మనకు మంచూరియాలో స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి వేస్తాం కదా, సో ఇక్కడ కొంచెం పాలక్ స్పెషల్ గా పప్పు అది లీఫీ వెజిటబుల్ తో చేశారు కాబట్టి ఫైనల్ గా కూడా కొత్తిమీరతో గార్నిష్. ఓకే. ఓకే అండి, పాలక్ మంచూరియా రెడీ. రెడీ. ఓకే, వేడి వేడిగా రెడీగా పాలక్ దాల్ మంచూరియా నా చేతిలో ఉందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. పాలక్ దాల్ మంచూరియా తయారు చేయు విధానం. నానబెట్టిన పెసరపప్పు కచ్చా పచ్చాగా రుబ్బి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పాలకూర, తరిగిన అల్లం, ఉప్పు, బియ్యం పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి, ముందుగా వేయించుకున్న మంచూరియన్ బాల్స్ వేయాలి. కార్న్ ఫ్లోర్ లో కొంచెం నీళ్లు కలిపి దీనిలో పోసి బాగా వేగనిచ్చి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే పాలక్ దాల్ మంచూరియా రెడీ. పాలక్ దాల్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఒక కొత్త రెసిపీ ట్రై చేయబోతున్నాం అనమాట. చలో. చాలా 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 టేస్టీగా ఉందండి. ఆ క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది. ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది. మీరు పైన యాడ్ చేసిన ఫ్లేవర్స్ అది నార్మల్ గా మన ప్రతి మంచూరియా ఐటమ్ కి ఉంటుంది. అది వదిలేస్తే లోపల మీరు పాలక్ అనేది టేస్ట్ మనకి ఏమంత తెలియదు కాబట్టి నాకు తెలియట్లేదు. ఆ పెసరపప్పు కమ్మదనం అనేది, అంటే ఈ స్నాక్ ఐటెంలో ఆ పప్పు ఐటమ్ నిజంగా చాలా టేస్టీగా ఉందండి. అవునండి, నిజంగా వడల ఫీలింగ్, అంటే స్నాక్ ఐటమ్ ఫీలింగ్ ఉంది అండ్ మంచూరియా అంటే చైనీస్ ఐటమ్ ఫీలింగ్ లా కూడా ఉంది. చాలా బాగుంది. పాలక్ దాల్ మంచూరియా చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా ఈజీగా కూడా ఎలా చేసుకోవాలో చేసి చూపించారు రాజు గారు. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. బంగాళదుంపలు ఉడకపెట్టేటప్పుడు అవి త్వరగా ఉడకాలంటే అందులో కొద్దిగా పసుపు, శనగ నూనె వేసి ఉడకపెడితే త్వరగా ఉడికిపోతాయి. ఇంట్లోనే ఈజీగా ఒక డిఫరెంట్ రెసిపీ పాలక్ దాల్ మంచూరియా ఎలా చేసుకోవాలో మీరు చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక హెల్తీ సూప్ చూడబోతున్నామండి. అదేంటో తెలుసా? వాముతో అజ్వాయిన్ సూప్. మరి అది ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? ఓకే రాజు గారు, మీరు ఈరోజు అజ్వాయిన్ సూప్ చేయబోతున్నారు. అవునండి. అజ్వాయిన్ అంటే నార్మల్ గా వాము కదండి? వాముతో అండి. ఓకే ఓకే. మరి వాముతో సూప్ బాగుంటుందంటారా? చాలా బాగుంటుందండి. వాము చారు ఉంటుంది, అది ఉంటుంది, కానీ సూప్ మాత్రం ఇదే వినడం ఫస్ట్ టైం. అంటే వాము మనం ఎక్కువగా ఏంటంటే స్నాక్స్ లో వాటిలో వేసుకుంటూ ఉంటాం కదా, సో ఇక్కడ మనం సూప్ రూపంలో తీసుకుంటున్నాం. చాలా బాగుంటుంది. అలాగే ఈ సీజనల్ కరెక్ట్ గా సరిపోతుంది. ఓకే. సో అందులో ఇంకేమైనా యాడ్ చేస్తారా లేకపోతే ఓన్లీ వాముతోనే చేయబోతున్నారా? సో నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. చెప్పరు కదండి. లేదు. ఓకే, మరి అజ్వాయిన్ సూప్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అజ్వాయిన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: వాము 2 టీ స్పూన్లు, తరిగిన క్యారెట్ కొద్దిగా, తరిగిన బీన్స్ కొద్దిగా, తరిగిన క్యాబేజ్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూను, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను. అజ్వాయిన్ సూప్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. దాని తయారీ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.